వరుసగా 2 times కెప్టెన్ అయ్యారని చెప్పేసి ఆ తర్వాత మిమ్మల్ని చాలా ఒకేసారి దానివల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ అయింది అనుకుంటున్నాం. 100% మనకి ఆ హౌస్ లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికి గుర్తుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు. సో అది నాకు రాలేదు. అది వచ్చుంటే డెఫినెట్లీ నేను ఇంకా బాగా నచ్చి ఇంకా బాగా అర్థమయ్యేవాడిని అని నా ఫీలింగ్. ఫస్ట్ ఓపెన్ గా చెప్పాలంటే ఫస్ట్ 3 weeks లో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం కావాలి. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్ కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్ సుమన్ అన్నని ఫస్ట్ 2 weeks ఎవరు అర్థం చేసుకోలేదు, ఏంటి ఈయన ఎలా ఉంటున్నారని. బట్ ఆయన లాస్ట్ కి వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్, నేను వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో ఫస్ట్ కూడా ఆపర్చునిటీ వచ్చుంటే మేబీ తన పర్సనాలిటీ కూడా తెలుసు. లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్ లో కలవడమే. షూట్ లో కలిసాను. ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్ లో అయితే 100% వెళ్తాను, ఎందుకంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. మాట్లాడండి. ఓకేనా అండి? క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక లాస్ట్ మళ్ళీ అడగండి. లేదు అంటే లైవ్ పక్కన పెడితే నార్మల్ గానే మేము ఇద్దరు మాట్లాడుకున్నాం. వీఆర్ హ్యాపీ టు. వాడు 35 తీసుకున్నాను, నేను 15 తీసుకున్నాను, అప్పుడే హ్యాపీ. అంటే నేను ఫోన్ తో తక్కువ, వాళ్ళ ఇద్దరు కన్నా శ్రీజ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మేము ఆల్రెడీ షూట్ లో కలిసి మాట్లాడుకున్నాం, హ్యాపీరా నీ కోసం నేను, నా కోసం నువ్వు.